రజక సంఘం సభ్యులకు తెలియకుండానే వీడీసీపై కేసులు. 16 మంది రజక సంఘం సభ్యుల ఆరోపణ. వారి సొంత లాభాల కోసం మిగతా వారిని క్షోభకు గురి చేస్తున్నారు. సర్వ సమాజ్లో న్యాయం ఉందని రజక సంఘం సభ్యులు ఆరోపణ. ఆలూరు మండలం దేగం గ్రామంలో రజక సంఘం అలాగే సర్వ సమాజ్ మధ్య ఆరోపణలు వచ్చిన మాట మీ అందరికీ తెలిసిందే. అయితే ఇది ఇలా ఉండగా రజక సంఘం సభ్యులు 6 మాత్రమే వారి సొంత లాభాల కోసం మిగతా వారిని క్షోభకు గురి చేస్తున్నారని రజక సంఘం సభ్యులు మీడియాతో వాపోయారు. ఈ సందర్భంగా రజక సంఘం సభ్యులు మాట్లాడుతూ మాకు తెలియకుండానే రజక సంఘం భవనం ముందు బోరు వేసి అనవసరంగా సర్వ సమాజ్ వారితో తగువుకు గురి చేశారు. గతంలో రజక సంఘం సభ్యులలో ఒకరు భూమి కబ్జా చేసి రోడ్డు అమ్ముకున్నారు. సర్వ సమాజ్ ఆ డబ్బులు ఇవ్వమంటే మా సంఘం సభ్యులను రెచ్చగొట్టి బోరు వేసి సర్వ సమాజ్ వారితో మాకు చిచ్చులు పెట్టి వారిపై కేసులు నమోదు చేయించేలా చేశారని పేర్కొన్నారు. అలాగే ఇంటింటికి 10,000 రూపాయలు తీసుకువచ్చి రజక సంఘంలో ఖర్చులు పెట్టాలని మమ్మల్ని ఇబ్బందికి గురి చేశారని అన్నారు. అనవసరమైన విషయాలకు డబ్బులు ఖర్చు చేస్తూ మరియు గ్రామాతో పేరుతో ఉన్న వారిని పగదారులుగా కొందరే చేస్తున్నారు అన్నారు. సర్వ సమాజ్ చేసేది న్యాయమని పేర్కొని భావించి మేము వీడీసీ దగ్గరికి వెళ్ళి కలిసిందామని వారితో అంటే వారు వినకుండా మమ్మల్ని సంఘం బహిష్కరణ చేస్తున్నారని పేర్కొన్నారు. ఏదైనా జరగని మేము గ్రామ అభివృద్ధి కమిటీతో కలిసి పోతామని అన్నాము. మేము మొత్తం 22 మంది రజక సంఘం సభ్యులము. ఇందులో 6 మాత్రం వారి సొంత లాభాలు చేసుకుంటున్నారు. 16 మంది సభ్యులు సర్వ సమాజ్తో కలిసిపోయామని అన్నారు. దేగం సర్వ సమాజ్ సభ్యులు మాట్లాడుతూ రజక సంఘం వారు దేవాదాయ సంస్థలో బోరు వేసి ఆ భూమి ఆలయానికి చెందింది కాబట్టి బోరు వేయడం తప్పు అనగా అలాగే గతంలో ఊరు మీద భూమి వాడుకొని వారే ఆ భూమిని అమ్మి వేశారు. దానికి తగ్గ రుసుమును చెల్లించమని అన్నామో తప్ప ఎలాంటి జరిమానా కానీ దండగలు కానీ గ్రామ బహిష్కరణలు లాంటివి చేయలేమని సిఐతో తెలపడం జరిగింది. దీనికి ముఖ్య కారకులు రజక సంఘం సభ్యులతో 6 మాత్రమే చిచ్చులు పెట్టి మిగతా వారిని రెచ్చగొట్టి మా సర్వ సమాజ్ సభ్యులపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. మిగతా వారు మా సర్వ సమాజ్లో న్యాయం ఉందని మాతో కలిసిపోయారని అన్నారు. నమోదు చేసాను సార్. వాళ్ళకి చేసింది మాకు తెలియకుండా ఇవన్నీ చేసేసారు సార్. మాకు బాగా బాధ పెట్టారు. ఇప్పుడు గడుపు పైసలు తేండి మంచికి 10,000 5,000 దాన్ని తీసుకురండి అంటారు. మాకు భర్తలు లేరు సారు. మా భర్తలు మా 3 భర్తలు చనిపోయిండ్రు. మాకు పిల్లలు ఏదో దేశాలకు పోయినరు. లేని పరిస్థితులు ఉన్నాయి సారు. అన్నిటికీ ఇబ్బంది పెడుతున్నారు. బాగా చేస్తున్నారని మేము వాళ్ళతోటి కలిసినాం సారు. మీరు ఎట్లా పోయారు మమ్మల్ని కాదనగా మాతో మీరు ఉండాలా అని వాళ్ళు మేము రమ్మంటే రాలేరు సారు. మేము అందరం పోదామంటే మేము రామన్నప్పుడు మేము పోదాం. మన ఊరితో మనం సంబంధించిన మన ఊరందరికి మనం ఆ ఊరందరూ మనం అందరం ఒక్కటే అని పోయినాం. మేము రామన్నారు సారు. దీని మీదకి వెళ్ళాలి ఇట్లా చేస్తున్నారు. సంగీతమే లేదు. వాళ్ళు బోర్ వీకేసారు. పెద్ద మనుషులు బోర్ వీకేసిందని ఊరి మీదకి ఇది చేద్దామని వాళ్ళ మీద వాళ్ళు కేసులు రాపించారు సార్. మాకు తెలియదు. వాళ్ళ ఊరి మీదకి పోదాం 2 గంటలు రాలేరు. మేము పోయితే ఇవన్నీ మాకు తెలియదు తెలిసినాయి సార్. ఇచ్చినాం మేము ఆడవాళ్ళం పిలిపించినాం. మీరు పోయి పెద్ద మనుషులు కాలు మొక్కుకోండి అని బట్టి మేము రాము. మీ పెద్ద మనుషుల కాలు మొక్కుకోండి అంటే ఆడలు మొగోళ్ళు తిట్టుడు. ఆ మాటలు పడలేక మేము ఇదవుతున్నాం. మీ అందరికి నమస్కారం. 6 కొండ గంగమని గుచ్చిపో బాగేసి సాకచ్చి బాయ్ 3 రాని మాటలు అంటున్నారు మమ్మల్ని. మేము ఒక్కళ్ళమన్నా కూడవని ఉన్నాం. ఏదో మా అంటుకున్నది చేసిన తర్వాత వీళ్ళని పీడించు. మీరు మాత్రం అత్తారా అంటే వీళ్ళు సుఖం మేము కూకుంటాం. మరి అందరం పోయి పెద్ద మనుషులకు మరి వాళ్ళు మనం వేసింది అయితే వాళ్ళ జాగాల తప్పైతే అయింది. మరి పోయి బతిలాడదాం అంటే వీళ్ళు వాడోళ్ళు అంటే నేను రాము. మేము ఏంటికి వస్తాం. ముగ్గురిని కోరుకున్నాడు, వంటలు చేయించుడు, ఇట్లా వడ్డన చేయించుడు. దీనికే ఉన్నది. కానీ దుర్మాన్లు కానీ దండులు కానీ ఇలాంటివి లేవు. వాళ్ళే అనవసరంగా ఊరు భూములు వేసి మా మీద ఇది చేసిర్రు. సోషల్ బైకట్ చేసిర్రు. మమ్మల్ని వీడీసీలకు రానిస్తలేరు. వీడీసీ అనేది లేదు. సర్వ సమాజ్
అది ఏంటంటే మనకు పైసలు శాంక్షన్ కావాలని గ్రామ కమిటీ అని దాని కింద బిల్లు వేపారు. గారు వచ్చారు వేగం గ్రామానికి, ఇదే మందిరంలో కూర్చున్నాము. మీరు వీడీసీ అని ఆయన ప్రతిసారి అని అంటే వీడీసీ కాదు సార్, ఇది సర్వసమాజం. ప్రతి ఒక్క కులం నుంచి ఒక ఇద్దరు వచ్చినాము. ఈ ఏదైతే దేవాదాయ శాఖలోని భూమిలో బోర్ వేసారో అప్పుడే ఇష్యూ జరిగింది. మేము ఎలాంటి జరిమానాలు చేయలేము సార్ అంటే, మీరు జరిమానాలు చేస్తారట, 4 లక్షలు జరిమానా చేశారంటే, ఆ 4 లక్షల జరిమానా కూడా గతంలో వాళ్ళు ఊరి మీద భూమిని వాడుకున్నారు. ఇదే 6 కులస్తులు ఆ వాడుకుంటే ఊరి మీద ల్యాండ్ని మీరు ఎట్లా తీసుకుంటారని చెప్పేసి అది అమ్మేపిచ్చి నష్టపరిహారం తీసుకున్నాం. కానీ ఖర్చులు అది ఎంతకైతే రేట్ అమ్మారో ఆ నష్టపరిహారం తీసుకున్నాం, దాన్ని జరిమానా విధంగా తీసుకోలేదు. అదొకటి ఇష్యూ జరిగింది. అవే ఇవన్నీ దౌర్జన్యం చేస్తారు, మమ్మల్ని వ్యతిరేకం చేస్తారు అని చెప్పేసి ఆ 6 మా దేవాదాయ శాఖ భూమిలో బోరేసి కథలు చేసేసి, అయితే మళ్ళీ సర్వసమాజంలో మేము కులంకి ఒక మెంబర్ని ఎన్నుకుంటాం. వాళ్ళ కులస్తు నుంచి కూడా ఒక అతను వచ్చింది. అతను వస్తే ఏమైందంటే ప్రతి ఒక్క ఇష్యూని పాత విషయాలను ఇష్యూ చేసుకుంటూ వస్తుండని చెప్పేసి ఆయన కొన్ని రోజులు నేను సర్వసమాజంలో కమిటీ మెంబర్గా ఎన్నుకోవద్దని చెప్పేసి మా గ్రామస్తులందరము నిర్ణయించినాం ఆయన రావద్దు అని చెప్పి. ఆయన లేపేసిన దానికి మమ్మల్ని ఎట్లా లేపేస్తాడని చెప్పేసి ఏం చేసి ఇది ఒకటి ఇష్యూ చేయాలని చెప్పేసి దేవాదాయ శాఖ భూమిలో ఒక బోర్ వేసిండు. కావాలని ఒక బోర్ వేసాడు. బోర్ వేస్తే ఇది ఇష్యూ అవుతుంది, వీళ్ళని ఎట్లా ఇగ్గుదామని చెప్పేసి అట్లా చేసిండు. అదే కులస్తులు 21 మంది 22 మంది ఉంటారు వాళ్ళు. మరి ఇదైతే ఈ భూమి అయితే ఊరి మీది మనం వేసుడు కరెక్ట్ కాదురా అని చెప్పేసి ఆ 16 మంది మా దగ్గరకు వచ్చి సపోర్ట్ చేసారు. ఆ సపోర్ట్ తోటి పోయి మేము ఆల్రెడీ వీళ్ళు మాకంటే ముందు పోయి వీళ్ళు పోలీస్ కంప్లైంట్ చేసారు. పోలీస్ కంప్లైంట్ చేస్తే మేమేం చేసినాం, మేము ఎలాంటి దౌర్జన్యం చేస్తలేము, సోషల్ బైకట్ కూడా చేయలేము. వాళ్ళు ప్రెస్కి ఇస్తారు, ఏదైనా ఇస్తారో తీసుకుంటారు. ఎంక్వైరీ కూడా చేసుకోమని చెప్పినాం. సిఐ వచ్చిండు, ఎస్ఐ వచ్చిండు, ఎంక్వైరీ చేసుకుని పోయిండు, హోటల్లో అడిగిండు, మంగళ షాపులలో అడిగిండు, ప్రతి ఒక్క కిరణ్ షాపులో అడిగిండు, అన్ని చాలే ఉన్నాయని చెప్పి రుజువు చేపించారు. కూడా చాలే ఉంటాయి సార్ అని చెప్పినాం. చెప్తే అదే మాట మీద ప్రొద్దున మరి మీరు కూర్చుండి నిర్ణయించుకొని ఒక పేపర్ రాసుకోరు అని చెప్పి ఆ పేపర్ రాసినాం. వాళ్ళు వచ్చి పిలిపిస్తే మేము సంతకం పెట్టాం, మేము జామీనా తీయం, మేము ఇంతే నడుస్తామని వాళ్ళు చెప్పేసి పోయారు.